యేసయ్య భూలోకానికి మానవ అవతారములో వచ్చి ఉన్నారు. ఆమేన్. మానవులైన మనకు బోధించడానికి యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన ప్రభు జన్మించి ఉన్నారు. యేసు ప్రభు జన్మ ఎంత గొప్పదంటే ఆ జన్మతోనే ఒక సందేశము ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఒక కన్యక గర్భం ధరించటం అది సామాన్య విషయము కాదు. స్త్రీ పురుషుల కలయిక లేకుండా జన్మ అనేది ఉండదు. కానీ పురుషుడు లేకుండా స్త్రీగా యవనస్తురాలుగా ఉన్నటువంటి కన్యక మరియ తల్లి గర్భం ధరించింది. దేవుని దూత ఎదుట మరియ చెప్తా ఉంటుంది, ఇది ఎలా సాధ్యం? ఇది గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. యూదురాలేమో ప్రపంచంలో మహిళలలో యూదులకు ఉన్నంత ధైర్యము ఎవరికి ఉండదు. ముందు భయపడింది మరియ. దేవుని దూత వారి ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగా వెంటనే భయపడింది. ఏంటి ఇలా ఒక శక్తి వచ్చేసిందంటే, ఆ గాబ్రియేలు దూత మాట్లాడుతూ, భయపడకు మరియా, నీవు గర్భం ధరిస్తున్నావు. వెంటనే దేవుని దూత ఎదుట మరి అంటదన్నమాట, ఇది ఎలా సాధ్యం? ఇది నాకు పెండ్లి అవ్వలేదు కదా, నాకు ప్రదానం చేయబడింది, నాకు పెళ్ళి నిశ్చయం అయింది, కానీ నేను ఏ పురుషుడిని ఎరగని దానిని, ఇది నాకు ఎట్లా జరుగుతుంది? దేవుని దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. క్రిస్మస్ అంటేనే అసాధ్యమైన కార్యము లోకములో జరగటం అనమాట. ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధన చేసేవారికి, క్రీస్తుని పూజించే వారికి మనుషుల వల్ల జరగని కార్యాలు పరిశుద్ధాత్మ వలన జరుగుతాయని రుజువుపరచటం అనమాట. ఆమేన్. దీనులు గొప్పవారు అవటం పరిశుద్ధాత్మ క్రియ. మనుషులు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సైన్స్ కంటే గొప్పది పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ప్రియులరా, అన్నీ ఎలా జరగాలో అలా జరిగితే అది ఆత్మ కార్యముగా అనిపించదు. కానీ యేసు ప్రభు జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. ఆమేన్. ఆయన భూలోకానికి రావటం, సిలువ వేయబడటం, రక్తాన్ని కార్చడం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. యేసుని పూజించే వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఆమేన్. యేసయ్యని మనసారా ఆరాధించే వారికి నీతి కలుగుతుంది. ఆ నీతి ఏం చేస్తుందంటే ఫలింపులోకి దారితీస్తుంది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తాడు. అందుకనే క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు. అందుకనే యేసయ్యని నమ్మిన ప్రతి బిడ్డ బాగుపడటం అనేది ప్రపంచంలో ప్రజలందరికీ తెలుసు. యేసు ప్రభు దగ్గర రావటం కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. ఎప్పుడైనా చనిపోవాలనుకున్నవారు, అప్పులు పాలైపోయాం, దిగజారిపోయాం, నాశనం అయిపోయాం అనుకున్నవారు యేసయ్య దగ్గరికి వస్తారు. మరలా వారి జీవితం కట్టబడి, మరలా వారి జీవితం ఎత్తైన ఆశీర్వాదాలతో నింపబడటమే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా క్రీస్తుని నమ్ముకున్నాక పాడేయమన్న వారు ఎవరూ కనపడలేదు. నేను చాలా వెతుకుతూ ఉన్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో. పడదాం. యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిల
నిలిచి ఉన్న దేవుడు, నింగి నేలకు పాడదాం. యేసంటే ఎవ్వరో తెలుసుకో, పాడాలి. యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. చప్పట్లు కొడదాం. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులు దరిద్రులు లోక నివాసులెవరైనా, ధనికులు దరిద్రులు లోక నివాసులెవరైనా, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశం చేస్తున్నది దేవుడే, భూమిని సృష్టించిన దేవుడిని పాడదాం. చేతులు పైకెత్తి చప్పట పెడదాం. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. అందరూ పాడదాం. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు, సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు, అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు, అగ్ని వాయువు జలములు అన్నీ పాడదాం. మనకిచ్చినాడు. యేసంటే యేసంటే ఎవ్వరో తెలుసుకో. అందరూ చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి కొడదాం, గట్టిగా కొడదాం. బయట ఉన్నవారు లోపల ఉన్నవారు యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నడుచుకో. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, జీవమంటే ఏమిటో చూసుకో. ఆమేన్. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, జీవమంటే ఏమిటో చూసుకో. వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము, వీటికి ప్రతిరూపము నిరూపించే దైవము, మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు, మన కోసం మరణించిన మన Glory. తండ్రి కుమారుడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, స్తోత్రం. యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆమేన్. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. ఆమేన్. స్థిరమైనది కాదు మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. పుట్టినా మనమంతా గిట్టుట కాయమురా, పుట్టినా మనమంతా గిట్టుట కాయమురా. వట్టి మాట కాదురా గట్టి దేవుని రక్షణ, వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ. యేసంటే ఎవ్వరో తెలుసుకో,
యేసు మార్గమందు నీవు స్తోత్రం. యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడే, సత్యమైన దేవుని గమనించుడే. పాడండి. అంతేనా? సర్వజనులారా ఆలకించుడి అని పాడండి. గొడవ ఆడమంటే మాత్రం ఇలా పైకి గిట్టించి ఏం మాట్లాడుతున్నావే, ఏంటే, ఎవడరా నువ్వు అంటారు. ఆ పౌరుషం ఎక్కడ చూపించాలి? ఓ సర్వజనులారా ఆలకించుడే అనండి. కుడి చేయి పైకెత్తి. సర్వజనులారా ఆలకించుడే, సత్యమైన దేవుని గమనించుడే. సామాన్యులేమి సామంతులేమి, ధనికులు దరిద్రులు లోక నివాసులు ఎవరైనా. వచ్చేసింది మీ అందరికి వచ్చేసింది అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. సర్వజనులారా ఆలకించండి అని మనం ప్రతి చోట యేసు సాక్షిగా ఉండాలి. ఆమేన్. ప్రియులారా, మరి క్రిస్మస్కి అందరూ సిద్ధపడి వచ్చారా? చాలామంది కొత్త వస్త్రాలు ధరించుకున్నారు. పిండి వంటలు వండుకున్నారా? ఎవరైనా వండితే పంపుతారేమో చూస్తున్నారా? మనం అందరం అలాగే చూస్తే ఇంకెవరు వండుతారు? మీరే అన్నీ వండి పట్టుకుని రావాలి. సరే, ఈసారి వదిలేసాను, మళ్ళీ సారి అందరూ పట్టుకురండి పిండి వంటలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిండి వంటలు ఏంటంటే ఏదో ఒక స్పెషల్ మన ఇంట్లో చేయటం వల్ల కొన్ని పదార్థాలు వండి ఏసంటే తెలియని వారికి మనం పట్టుకెళ్ళి పెడతా ఉండాలి. ఏంటమ్మా బూర్లెట్టుకు వచ్చావు, గారెలెట్టుకు వచ్చావు అని అడుగుతారు కదా. అప్పుడు నువ్వు చెప్పాలి, యేసయ్య మన కొరకు జన్మించాడు, ఆయన జన్మ తలంచుకుంటూ మీకు స్వీట్లు పెడుతున్నాము, బూర్లు పెడుతున్నాము. ఈ పదార్థాలు, ఈ పిండి పదార్థాలు, స్వీట్లు ఎన్ని ఏంటంటే మనము సువార్త ప్రకటించడానికి కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏమి తీసుకురాని దాన్ని నువ్వు భోజనానికి పిలిచేవేటి, పదార్థాలు పట్టుకొచ్చేవేటి అన్నప్పుడు నువ్వు చెప్పాలి, నీ కొరకు నా కొరకు లోకరక్షకుడు జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. జీవం గల దేవుని సన్నిధానంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో, అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ప్రియులరా, లోకరక్షకుడు పేరు యేసు అని మనం విన్నాం, క్రీస్తు అని విన్నాం. ఈరోజు మనము ఇమ్మానుయేలను కూడా వింటున్నాం. ఇక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచిన గొప్ప మాట ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా తోడుగా ఉండువాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. మనందరికీ దేవుడిని నమ్ముతాం కదా. దేవుడు ఎందుకు మనం దేవుడిని నమ్ముతామంటే, అందరూ వదిలేసినప్పుడు, ఎవరు మనల్ని ఆదరించినప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి పడి ఏడుస్తాం? అప్పుడు మనం ఎవరు కావాలని ఏడుస్తాం?
ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు, ఎవరైనా మనల్ని అవమానం చేసినప్పుడు, మనల్ని నిలువెల్లా దోచుకున్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, నీవు ఒంటరిగా ఉండి ఏ దారి లేదని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి పడి ఏడుస్తావు? అప్పుడు ఎవరు కావాలని చెప్తావు? దేవుడా, నన్ను చేసిన దేవుడా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా బాబు, నాకెందుకు ఈ అన్యాయం జరిగిందంటే అడుగుతున్నప్పుడు, అమ్మా నేనున్నాను భయపడకని మాట్లాడతాడు ఆయన, ఇమ్మానుయేలు దేవుడు. ఆమేన్. నేనున్నాను అమ్మా అని పలకరిస్తాడు. ఈయన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే పలకరిస్తాడు, కష్టములో నష్టములో నిన్ను ఆదరిస్తాడు. ఆయన మనల్ని తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఈ రోజుల్లో చాలామంది భార్య భర్తలు కూడా, భర్త ఉండి కూడా భార్య ఎవరూ లేని జీవితం జీవిస్తున్నారు. భార్య ఉండి కూడా భర్త ఒంటరిగా తన మెంటల్గా చాలా నలిగిపోతూ ఉంటాడు. తల్లి తండ్రి ఉండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండి కూడా ఎవరు లేనట్టుగా జీవిస్తాం కొన్ని సమయాల్లో. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు మనకున్నా కానీ ఎవరు మనకి సహాయం చేయని సమయం. మన కష్టం వచ్చినప్పుడు నేనున్నాను చెల్లె, అక్క, అన్న నేనున్నాను అని మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మా తాతయ్య గారి దగ్గరికి ఒక బలమైన మనిషి, ఎత్తైన మనిషి భిక్షాటన చేసుకోవటానికి వచ్చాడు. భిక్షాటన చేసుకుని వచ్చాడట. వస్తే తాతయ్య గారు అన్నారట, నువ్వు ఇంత బలముగా ఎత్తుగా ఉన్నావు, నువ్వు ఎందుకు భిక్షాటన చేస్తున్నావు? నువ్వు ఏదైనా పని చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా, ఎందుకు నువ్వు ఇలా అడుగుకుంటున్నావు అంటే ఆయన అన్నాడట, అయ్యా సముద్రం ఎంత పెద్దదైనా కానీ ఒకరికి కూడా దాహం తీర్చలేదు, అది నా బ్రతుకు అలాగ అయిపోయింది అన్నాడట. సముద్రం ఎంత గొప్పగా ఉన్నా కానీ ఒక్కరికి మంచినీళ్ళు దాహం తీర్చలేదని చెప్పటం. ప్రియులరా, అందరూ ఉండి, ఆస్తి ఉండి, చేతిలో ఉద్యోగం ఉండి, చేతిలో పనుండి కూడా ఏమీ లేని వారము ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో జీవిస్తున్న నీకు దేవుడిస్తున్న మాట, అందరూ ఉన్న కొన్ని సమయాలు మన కష్టము తండ్రితో చెప్పుకోలేం, కొన్ని సమయాలు మన కష్టము కట్టుకున్న భర్తతో చెప్పుకోలేం, మనకున్న సమస్య భార్యతో చెప్పుకోలేం, స్నేహితులు చెప్పలేం, మనలో మనం కృంగిపోతుంటాం. అయితే ఇంకా నీవు బ్రతుకుతూ ఉన్నావు, నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే ఇమ్మానుయేలు దేవుడు మనకి ఒంటరిలో జంటగా ఉన్నాడు. మన ఒంటరితనంలో మనం ఒంటరి అయిపోయామనుకుంటే కొన్ని సమయాలు చెప్పుకోవడానికి పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి, చెప్పుకోవటానికి అన్నదమ్ములు, అమ్మింటి వారు, అత్తింటి వారు, గొప్ప వాళ్ళు ఉంటారు. నిజముగా కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉండరు మన పక్షంగా. నీకు కష్టం వచ్చి ఎవరు లేని సమయంలో నీకు తోడుగా నీడగా ఉండటానికే ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు మానవ రూపములో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రీస్తుని ఆరాధిస్తే, క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రీస్తుని నిజముగా ఆరాధిస్తే నీ జీవితంలో దైవము నీకు తోడుగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. హల్లెలూయా. ఈ దినము ఈ క్రిస్మస్ ఆరాధనలో
దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబము నాశనము కాదు, నీకు ఆరోగ్యము చెడిపోయి నాశనం అయిపోయేదనో కాదు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. గర్భము ధరించి కన్యక గర్భం ధరించి కుమారుని కంటది. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే ఏంటంటే, పాలస్తీనా దేశము చాలా పెద్ద దేశం. ఆ దేశానికి ఈ పేరు అనమాట. ఏ పేరు? ఆ దేశానికి ఇమ్మానుయేలు అని పేరు ఉండేది ముందులో. ఏ పేరు? ఆ పాలస్తీనా దేశానికి నేను వెళ్ళాను. అక్కడే యేసుప్రభు జన్మస్థలం ఉంది, బెత్లెహేం ఉంది. ఆ ప్రదేశం అంతా నేను తిరిగాను, నేను చూశాను అనమాట. ఆ దేశం దగ్గరగా నేను ముమ్మారు వెళ్ళాను పాలస్తీనా దేశానికి. దాన్ని పాలించిన రాజులు, ఆహాజు అలాంటి పెద్ద పెద్ద రాజులు పాలిస్తున్నప్పుడు చాలా పెద్ద శ్రమ వారికి వచ్చినప్పుడు వారు బాధలో భయములో ఉన్నప్పుడు 2 లేక 3 రాజ్యాలు వారిని నాశనం చేద్దాం గడగడలాడించేస్తున్న సమయంలో వారు భయము ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు దైవజనుడు యెషయాని నిలబెట్టి మాట్లాడాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే అక్కడ మనకి ఇమ్మానుయేలు అనే దానికి అర్థము ఏ రీతిగా ఉంటుందో మనకు కనబడతా ఉంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతుకుల లోతగును. ఇమ్మానుయేలు, చూడండి, ఇమ్మానుయేలు చూడండి. పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు అనే ప్రాంతానికి కాపుదల దైవం ఎలా ఉంటుందంటే, పక్షి రెక్కలు చాపితే ఎలాగుంటుందో ఆ దేశం మీద, ఆ దేశ వైశాల్యం అంతటికి అది వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ దేశము, నీ రాజ్యము, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, నీ ఆస్తి చుట్టూ కూడా దేవుడు తోడు. పక్షిరాజు రెక్కలు చాస్తే ఎలాగుంటుందో అలాగా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఏ తెగులు నీ గుడారానికి దేవుడు రానియడు, ఏ దరిద్రము నీ కుటుంబానికి రానియడు, ఏ అపాయము రానియడు. ఇమ్మానుయేలు దేవుడు తోడు, పక్షి రెక్కలు చాచినట్టుగా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మీ అందరికి ఇస్తున్న శుభము ఏంటంటే, నీ ఇంటి మీద పక్షి రెక్కలు చాచినట్టుగా దైవ కృప నీకు తోడుగా ఉంటుంది. ఆమెన్. ఎవరు నీకు చెడుపు పెట్టాలన్నా, కట్టుమొత్తనం పెట్టాలన్నా, లేకపోతే నీ మీద దాన్ని ఏమంటారు ఒకటి మంత్ర ప్రయోగాలు చేసినా నువ్వు పాడైపోవాలి, నీ అందం అంతా నాశనం అయిపోవాలి. మొన్న ఒక ఆమె వచ్చింది, సహోదరు వచ్చింది. ఏమ్మా అన్నాను, ఈ మధ్య నాకు మచ్చలు వచ్చేసినాయండి పాస్టర్ గారు అంది. ఏ అన్నాను, నేను ఎంత అందంగా ఉండేదా అన్నాను. ఇంకో ఫోటో చూపించింది. ఈ ఫోటో బాగానే ఉంది కదా అన్నాను. అంత అందంగా ఉండేదాన్ని అండి, ఇప్పుడు ఇలాగ అయిపోయానండి అంది. ఇప్పుడు ఎలాగ అయిపోయావు? ఇవి ఎక్కడెక్కడ మచ్చలు వచ్చినాయి కదా అండి అంది. అన్నాను, మా ఇంటి పక్కన ఎవరో నాకు చేతబడి చేసేసారండి, నా వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయండి, నా శరీరం ఇలాగ అయిపోతుంది. కారణం మా ఇంటి పక్కన ఒక ఆమె నాకు చేతబడి చేసింది. నేను అన్నాను, నాకు చూపించిన ఫోటో ఎప్పుడుది అన్నాను. అదండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, పెళ్ళప్పుడుదండి. ఇప్పుడేమో మనవల్ని ఎత్తింది. ఈ ముసలి వయసులో కూడా నీకు అప్పుడు దానిలాగా ఉండాలంటే ఎలాగుంటావు? వయసు అయ్యే కొద్ది మచ్చలు వస్తాయి, మరకలు వస్తాయి, ఎన్నో వస్తుంటాయి. ఎప్పుడు అప్పుడులాగా ఉండాలని ఎంత పాండ్స్ పౌడర్ రాసినా, ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా రాదది.
హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అన్నాను, ఎవరు చేతబడి చేస్తే నీ మీద ఆ పాడైపోతావు అని అనుకోకు. యేసు రక్తంలో నువ్వు కడగబడతావు. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరం మరలా మంచిగా అయిపోవాలంటే ఎవరో ఏదో చేశారని అనుకోకు. ఎవరిన్ని చేసినా నీ గుండె నిండా యేసుకి చోటిస్తే మరలా యవ్వన బలము మరలా దేవుడు నీకు ఇస్తాడు. పక్షిరాజు వలె నీ బలము యవ్వనముగా మారుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఎవరు చేతబడి చేసిన, ఎవరు మంత్రాలు వేసినా, ఎవరు నీ మీద ఏది జల్లినా, నీ కొరకు ఎన్ని పూజలు చేస్తున్నా ఏ కీడు నీ దగ్గరికి రానివాడు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు రెక్కలు చాచి నీకు తోడుగా ఉంటాడు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు కూడా మన దగ్గరికి రావు, తెలుసా మీకు? శ్మశానం అంటే భయం చాలామందికి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటువంటి భయం చాలామందికి. ప్రియులరా, 100 దెయ్యాలు నీ ముందు నిలబడ్డా కూడా నీకు సాగిలపడి నమస్కరిస్తాయి కానీ నిన్ను టచ్ కూడా చేయలేదు అది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా బిడ్డ ఏమైపోతుందో, నా సంసారం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా వ్యాపారం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు అనేది పాలస్తీనా దేశమునకు ముందున్న పేరది. పురాతన కాలంలో అది దేవుని వాగ్దాన భూమి. అది ఆ భూమి మీద దేవుని కాపుదల ఎలాగుందో మనకి 7వ అధ్యాయంలో క్లియర్గా కనపడుతుంది. 10వ వచనం చదవండి. 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడిని యెహోవాను సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే అని చెప్తే ఆహాజు నేను అడగలేనని చెప్పాడు. 14వ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెయును తినును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. 13వ వచనం మనం చూస్తే అతడు ఇలాగ చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. దేవుడు ఒక సూచన చేస్తున్నాడు. ఇంతవరకు మీకు ఎవరు రక్షకుడు లేడు, మిమ్మల్ని వాళ్ళు రక్షిస్తారా వీళ్ళు రక్షిస్తారా అని అనుకుంటే ఎవరు రక్షించలేదని ఏడుస్తున్నారేమో. మీకు దేవుడు ఒక సూచన చేయబోతున్నాడు. కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటదే, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా మనం 3వ వచనం చూస్తే, అప్పుడే యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొన్నట్టుకు నీవు నీ కుమారుడైన ఇలాగ చెప్తూ మంచి మాట చెప్తాడు. 4వ వచనం, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడగు అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియు నీయకుము. సిరియాయు ఎఫ్రాయిములు రెమల్య కుమారుడగు నీకు కీడు చేయవలని ఆలోచించుచు, వారు నీకు కీడు చేయాలనుకుంటున్నారు. పలానా రాజు మీకు కీడు చేయాలి, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు భయపడకండి, మీకు ఇమ్మానుయేలు దేవుడు తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకెంత పెద్ద శత్రుత్వం ఉన్నా, ఎవరెవరు నీ మీద శత్రువులుగా మారిపోయినా, ఎప్పుడు శత్రుత్వం పెరుగుతుంది చెప్పండి? హలో, మనం అంటే కిట్టిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
నువ్వంటే మీ తోటి గోడలకు ఎప్పుడు అసూయ వస్తుంది? నువ్వంటే మీ తోడల్లుడికి ఎప్పుడు అసూయ వస్తుంది? చెప్పాలి మీరందరూ కూడా. చెప్తారు చెప్పరా? మనం అప్పుల్లో ఉన్నాం అనుకో, ఇల్లు లేకుండా ఉన్నాం అనుకో, మనకెవరు శత్రువు ఉండరు. నువ్వు ఇల్లు కడితే శత్రువులు పెరుగుతారు. నువ్వు గాజులు చేయించుకున్నావు అనుకో, ఏంటి చెవులు చేయించుకున్నావు అనుకో, నీకు చుట్టూ విషం అనేది పెరుగుతూ ఉంటుంది. నువ్వు మంచి సారీస్ కొనుక్కున్నావు అనుకో, నీవు కారు కొనుక్కున్నావు, నీవు కొంత భూమి కొనుక్కున్నావు అనుకో, ఈ మధ్య గోల్డ్ కళ్ళజోడు పెడుతున్నావు అనుకో, ఏం పెరుగుతుంది నీకు? మంచి జోళ్ళు వేసుకున్నావు అనుకో, నీ పక్కనున్న వారే, నీ బంధువులే, నీ రక్త సంబంధులే, ఈ మధ్య అసలు కిందన అట్లేదు మనుషుడు, ఈ మధ్య మా తోటికోడలు టక్కు టిక్కుమంటే వెళ్ళిపోతుంది, ఏమి ఎవడ బండి ఎక్కి వెళ్ళిపోతుందో, ఇటు వెళ్ళిపోతుందో, ఏమో ఏం చేస్తుందో. ఇలాంటి మాటలు మంచి వాళ్ళు కూడా చెడ్డగా మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే దానితో పాటు శత్రుత్వం రెండంతలుగా ఎదుగుతుంది. మనకు శత్రుత్వం ఉందంటే దాని అర్థం ఏంటి? నువ్వు టాప్లో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఆమెన్. అందరూ నీ బిడ్డకు పడి ఏడుస్తున్నారనుకో, నువ్వు ఆలోచించాలి, అందరూ నా బిడ్డకు పడి ఏడుస్తున్నారు అనకూడదు. ఏం చేయాలి? ఇంతమంది నా బిడ్డను చూసి ఏడుస్తున్నారంటే దేవుడు నా బిడ్డని ఆశీర్వదించడం మొదలు పెట్టాడని ఎలుగెత్తి గట్టిగా చప్పడు కొట్టి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదిగే కొలిది శత్రువులు పెరిగిపోతుంటారు. ఆహాజు రాజ్య పరిపాలనలో రాజ్యము ఆశీర్వాదంగా ఉంటే రెమల్యా కుమారుడు ఎఫ్రాయిము వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రాజులు కలిసి వీరిని కొట్టి వీళ్ళన్ని పట్టుపోదాం అనుకున్నారు. దేవుని ఆత్మ యెషయాతో మాట్లాడుతూ దైవజనుడు యెషయా ద్వారా దేవుడు బయలుపరిచాడు, భయపడకు, దేవుడే ఒక సూచన ఇస్తాడు. ఏంటి ఆ సూచన అంటే, కన్యక గర్భం ధరిస్తుంది. హల్లెలూయా. కన్యక గర్భం ధరిస్తుంది. ఆ గర్భములో నుండి కుమారుడు బయటకు వస్తాడు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు. ఈ దేశమునకు పేరు కాదు, పుట్టబోయేవానికి పేరు. ఆ పేరు, ఆ రక్షకుడు, ఆ తోడు సర్వలోక మానవాళికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతి శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని, అందరూ పడదాం, చప్పట్లు పెడదాం. ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడు. చప్పట్లు కొడదాం. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. ఆమేన్. అంధకార లోయలోన సంచరించిన
గలది నా త్రోవకు. పాడదాం, చేతులు పైకెత్తి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, రాజు ఆదివిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, ఆదివిలో శాంతి. నా హృదిలో మారించుము నీదు ఆత్మను, జీవితాంతం నీ సేవ చేసేను. కుమ్మరించుము ఆత్మను, జీవితాంతం నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చేతిలో నేను, అనుక్షణము నన్ను చెక్కు. హల్లెలూయా. నీకు ఇమ్మానుయేలు అనే దేవుడు ఎలాగ తోడుంటాడంటే, ఒక పక్షి రాజు పక్షి రెక్కలు చాపితే ఎలాగుంటుందో, రెక్కలు చాపి తన పిల్లల్ని కాపాడుకుంటుంటుంది. ఆమేన్. నిన్ను నీ బిడ్డల్ని దేవుడు కాపాడుతుంటాడు. నీ బిడ్డ ఏ దేశం వెళ్ళినా భయపడక్కర్లేదు నువ్వు. నీ బిడ్డని ఏ ఇంటికి ఇచ్చినా భయపడక్కర్లేదు నువ్వు. పాడైపోయిన కుటుంబానికి వెళ్ళిందంటే నా బిడ్డను బాధపడక్కర్లేదు. ఆ కుటుంబానికి నీ బిడ్డను బట్టి దీవెన దేవుడిస్తాడు, కాపుదలిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఆహాజుకి ఎంత అద్భుతమైన మాట, సందేశము యెషయా బయలుపరుస్తున్నాడంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఇక్కడ సూచన అడుగు. భయపడుతున్నావు ఎందుకు? ఈ క్రిస్మస్లో దేవుడు సూచననికి ఇస్తాడు. క్రీస్తుని ఆరాధించే వారికి మనము కష్ట సమయం వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా కాపాడబడతావో దేవుడు నీకు దర్శనమిస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నీకు ప్రవచన వాక్కు ఇస్తాడు. వివేచనాత్మ కలిగి దేవుడు ఒక వాక్కు నీకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడంటే, నీ కష్టములో నువ్వు ఎలా బయటపడతావో దేవుడు చెబుతాడు. నాకు బాగా శ్రమ ఎక్కువైనప్పుడు, నాకు శోధన భయంకరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు నేను దేవుని బలిపీఠం ప్రార్థిస్తూ ఉండి ప్రార్థించి పండుకున్నాను. దేవుడిని అడిగిన ఒక సూచన ఇస్తావా, నీటి పరిస్థితులు బాబు అని. దేవుడు నాకు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన, ఆ దర్శనం ఎలాగుందంటే, గత 25 సంవత్సరాల క్రితం బలమైన శోధన చేత నేను కృంగదీయబడినప్పుడు ఈ రోజున్న ఆశీర్వాదాన్ని 25 సంవత్సరాల క్రితం దేవుడు నాకు చూపించి నా విశ్వాసాన్ని బలపరిచాడు. నేను అదే విశ్వాసంతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నేను విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధిని అలా కాపాడుకుంటూ నేను ముందుకి కొనసాగుతూ ఉండగా దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు చీకటిని ఉదయముగా దేవుడు మార్చాడు. అందుకనే బలమైన విశ్వాసముతో మీకు వాక్యం బోధిస్తున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా మీరు నాశనం కారు, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు పాడైపోరు. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధనలో నీకిచ్చే గొప్ప మాట ఏంటంటే, పక్షి రెక్కలు చాపితే ఆ దేశమంతా ఎలాగ వ్యాప్తి కలుగుతుందో, దేవుడు నీ బిడ్డల చుట్టూ, నీ పొలము చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ ఐశ్వర్యం చుట్టూ ఆయన కాపుదల రెక్కలు చాపి నిన్ను కాపాడుతాడు. ఏ దెయ్యపు శక్తులు నీ ఇంటికి రావు, ఏ మంత్ర శక్తులు నీ ఇంటికి రావు. ఎవరు నీ మీద చెడుపు పెట్టినా కూడా అది నీ దగ్గరికి రాదు. అది నీ మీద ఎవరైనా చెడ్డ పెడితే వారి మీదకే వెళ్ళిపోతుంది అది. ఆమేన్.
హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా నిన్ను కీడు కోరుకుంటే వారి మీదకి వెళ్తుంది. ఎవరైనా నువ్వు బాగోవాలని కోరుకుంటే ఆ దీవుని కూడా వాళ్ళ మీదకి వెళ్తుంది. బైబిల్లో అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. నా ప్రియ సహోదరులరా, మీరు ఆశీర్వదించబడ్డారు. ఈ క్రిస్మస్ నుండి, ఈ రోజు నుండి మీ మీద ఇంకా శత్రుత్వం పెరుగుతుంది, కానీ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. శత్రుత్వం ఎందుకు పెరుగుతుందని చెప్పాను? మీరు చెప్పాలి. నల్లగా ఉండి మనుషులకు తెల్లగా అయిపోతుంది అనుకోండి, శత్రుత్వం పెరుగుతుంది. ఈ ఇంటి మధ్య తెల్లగా వచ్చేస్తుంది, ఏదో క్రీమ్ రాసేస్తున్నట్టుంది, ఏదో వాడుతున్నారు వీళ్ళు. ఏంటి, కొంచెం రెస్ట్ తీసుకుంటే ముఖం కొంచెం ఫ్రెష్గా ఉంటే కూడా తట్టుకోలేరు చూసి. లేక ఏదైనా పువ్వులు పెట్టుకున్నాం అనుకో, ఈ మధ్య పువ్వుల మీద నడుస్తుంది బండి. ఏంటి, ఎవరో వెళ్తూ వచ్చిన ఏ కార్యక్రమానికి ఎవరైనా వెళ్తే పువ్వులు ఇచ్చారనుకో, ఉన్న పువ్వులు కదా అని ఇలా పెట్టుకున్నాం అనుకో, నీ బిడ్డ తల్లి పువ్వులు పెట్టేసుకుంటుంది, బిడ్డ పువ్వులు పెట్టేసుకుంటుంది. ఆ మొగుడు అతను కూడా, భర్త కూడా పువ్వులు తెస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలోకి బాగా డబ్బులు వచ్చేస్తున్నట్టున్నాయి. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు దీవించబడుతున్నావు. దేవుని తోడు నీకు కలిగి ఉన్నది. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఏ శత్రువు అయినా, ఏ దుష్ట ప్రభావం అయినా నిన్ను టచ్ కూడా చేయలేదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రయాణములో నిన్ను కాపాడటానికి, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడను. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి క్రిస్మస్లో, ఈ క్రీస్తు ఆరాధనలో ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా బ్రతుకేంటి, నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఎలాంటి భర్త వస్తాడు, ఏంటని ఏడుస్తున్నావేమో. ఎవరు నాకు మంచి పెళ్లి సంబంధం చూస్తారు, ఎవరు మాకు ఇల్లు కట్టిస్తారు, ఎక్కడొస్తాయి, మా ఆదాయం ఏది, మా జీవితం ఏది అనుకుంటున్నావేమో. తోడుగా ఉన్నవాడు సమస్తము సమకూరుస్తాడు. గొప్ప అద్భుతం ఈ సంవత్సరం చూడబోతా ఉన్నావు. దేవుడు నిన్ను అనాథగా వీడువాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నాకు నీ తోడు కావాలయ్యా. మనుషుల సహాయము కాదు, మనుషుల తోడు కాదు, నీ తోడు నాకు కావాలని అడుగుతున్నాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. నా కొరకు జన్మించిన నీవు ఇమ్మానుయేలుని, నీవు దేవుడు తోడుగా ఉండువాడు అని. నీ తోడు పక్షి రెక్కలు చాచినట్లుగా ఉంటుందన్నావు. ఏ దుష్టుడు రాకుండా దివారాత్రము పక్షి తన బిడ్డల కొరకు ఎలాగ మెలకుగా ఉండి చూస్తుందో అలాగ మమ్మల్ని కాపాడుకుంటున్నావా బాబా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించండి. 2 అంతల తోడు నాకు కావాలి, 2 అంతల నీడ కావాలి, సూచన కావాలని అడిగితే దైవజనుడు చెప్పాడు, దేవుడే ఒక సూచన కలగజేస్తాడు. నీ దేశం మీదకి ఎవడు రాడు, నీ కుటుంబం మీదకి ఏ దుష్ట ప్రభావం రాదు. నీ కుటుంబం మీద గాని, నీ బిడ్డల మీద గాని, నీ తండ్రి మీద గాని, నీ తల్లి మీద గాని, ఎవరి మీదకి ఏ దరిద్రము శక్తి రాదు. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు బాబు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తములో కడుగు బాబు, నీ బిడ్డగా స్వీకరించు. నీకు విరోధంగా చేసిన తప్పిదాలు ఉన్నాయి, నీకు విరోధంగా మాట్లాడిన పాపాలున్నాయి, దోషాలున్నాయి. అవి ఏవి నా మీద ఏలుబడి చేయకుండా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. తెలుసో తెలియక చేసిన క్షమించమని అడిగితే క్షమించేవాడు. ఆ క్షమాపణ చెప్పడానికే సూచన ఇచ్చి ఉన్నాడు. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది. ఆ కుమారుడు తోడుగా ఉంటాడు, ఒంటరైన వారికి తోడుగా ఉంటాడు, శ్రమలలో ఉన్న వారికి తోడుగా ఉంటాడు.
నిరాపరాధిగా, నిరాధారముగా, ఏ ఆధారము లేకుండా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేను నడవలేను, నేను ఎక్కలేను, నేను ఈ అప్పులు తీర్చలేను, నేను గొప్ప స్థానానికి వెళ్ళలేను అనుకుంటున్నా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తోడు వల్ల నీ అప్పులు తీర్చుకుంటావు, ఆయన తోడు వల్ల నీవు రక్షించబడతావు, ఆయన తోడు వల్ల ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. రెండు చేతులు పైకి చాపి నా చెయ్యి పట్టుకోవా, నా చెయ్యి నువ్వు పట్టుకోవా. ఎవరో నా చెయ్యి పట్టుకుంటారనుకున్నాను, అందరూ విడిచిపెట్టారు బాబు. అబద్ధికుడు కాదు, నీవు సత్యమైన దేవుడు. నా చెయ్యి నువ్వు పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నన్ను నీవు నడిపించు. మరలా రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, రెండంతలుగా దీవించు. అందరూ అడగండి, ఏం కావాలని అడుగుతున్నావు? ఇంతకంటే ఏం కావాలి? తోడుగా ఉన్నవాడు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో ఇస్తాడు, ఎప్పుడు ఇల్లు ఇవ్వాలో ఇస్తాడు, ఎప్పుడు స్వస్థపరచాలో, ఎప్పుడు నిన్ను తలగా చేయాలో, ఎప్పుడు నిన్ను దీవెనగా మార్చాలో తోడుగా ఉన్నవాడు ఏ కీడులో పడిపోకుండా కాపాడుతాడు, చేయి పట్టి నడుపుతాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. రెండు చేతులు పైకెత్తి నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.